నేను అవసరం లేదు ఒక్క నిమిషం చూద్దాం, సిచ్యువేషన్ బట్టి చూద్దాం. నాన్న ఆ దీపాలు అవి సెట్ చేసేయండి సార్. రైట్, కవరేజ్ చేసేయండి. ట్రైలర్ లాంచ్ చేసే ముందు శ్రీలేఖ గారు 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. క్లాస్ నాన్న, పాయింట్ ఆఫ్ వ్యూలో మీ ఎమోషన్ కావాలి ప్లీజ్ మ్యామ్. అందరికీ నమస్కారం అండి. విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, ప్రింట్ మీడియా వారికి, ప్రతి ఒక్కరికి కూడా, అండ్ అలాగే ఈ గండ అనే ఈ సినిమాని విష్ చేయడానికి, బ్లెస్ చేయడానికి వచ్చిన అతిథులందరికీ, అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నా హార్టీ వెల్కమ్. మా పెద్దనాన్న గారు ఒక మూవీ ఉంది అంటే, నేను ఈ మధ్యన వరల్డ్ టూర్ చేస్తున్నాను, ఎక్కువ హైదరాబాద్లో ఉండలేదు. సో వరల్డ్ టూర్ చేస్తున్నప్పుడు, సో మొన్న అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నప్పుడు ఇలా ఒక మూవీ ట్రైలర్ లాంచ్ చేయాలంటే సెడ్ చూద్దాంలేండి అన్నాను. బట్ ఇండియా వచ్చిన తర్వాత సూర్య గారు కలిసి, సో కాన్సెప్ట్ ఇదండి, ఇలాగ, సో 0 బడ్జెట్,
సో ఎవరు కూడా దీనికి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఈ మూవీ చేశారని కానీ ఫస్ట్ నేను నమ్మలేదు. అట్లాగే చెప్తారులేండి బికాస్ నేను అడిగా, సో మూవీ అయిన తర్వాత అట్లీస్ట్ వచ్చిన లాభంలో ఏమన్నా వాళ్ళకి ఏమైనా ఇస్తానని అట్లా ఏమన్నా అన్నారంటే అది కూడా లేదు అన్నారు. ఇట్స్ అ గ్రేట్ థింగ్ యాక్చువల్లీ. సో ఈ రోజుల్లో ఎవరు ఉంటున్నారండి, రూపాయి ఇవ్వండి అసలు ఎవరు కూడా పని చేయట్లేదు. సో అలాంటి ఈ రోజుల్లో సో జీరో బడ్జెట్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఒక మూవీ కంప్లీట్ చేయడం అనేది ఇట్స్ రియలీ గ్రేట్ థింగ్. అండ్ సో కొత్త వాళ్ళకి ఎక్కువ అవకాశం వచ్చేలాంటి ఒక మూవీ తీశారైనా. సో ఇలాంటి జీరో బడ్జెట్ సినిమాలు నాకు తెలిసి అంటే ప్రతిసారి సాధ్యపడదు, బట్ సాధ్యమైనంత వరకు కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తూ సో అట్లీస్ట్ బడ్జెట్ అంటే ఆయనకంటే సాధ్యమైంది. బికాజ్ ఆయన మీద ఏ నమ్మకంతో మరి అందరూ చేశారు నాకు అర్థం కాలేదు. బికాజ్ అందరూ కొత్త ఆర్టిస్టులు, కొత్త టెక్నీషియన్స్. బట్ ఎవ్రీ టైమ్ ఇట్స్ నాట్ పాసిబుల్. బట్ ఈవెన్ దో ఇది ఒక మంచి స్టార్టప్ అని నేను అనుకుంటున్నాను. సో ఇలాంటి మా జీరో బడ్జెట్స్ అండ్ లో బడ్జెట్స్ వస్తే కొత్త ప్రొడ్యూసర్స్కి సినిమాలు తీయాలని ఒక ఉత్సాహం వస్తుంది. ఎన్నో సినిమాలు ముందుకు వస్తారు, ఎంతమంది ప్రొడ్యూసర్లు బాగుంటారు, టెక్నీషియన్స్ బాగుంటారు, అందరూ బాగుంటాం. సో ఈ కరోనా పాండమిక్ టైంలో ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్న ఈ టైంలో సో ఒక మంచి నిర్ణయం అని అనుకుంటున్నాను నేను. సూర్య గారు ఆల్ ద బెస్ట్, కంగ్రాట్స్. సో ఈ సినిమా మంచిగా ఆడాలి, అందరికీ ఒక ఇన్స్పిరేషన్గా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. అలాగే ఈ రోజున మనకి అతిథిగా ఇంకెవరిని పిలవలేదు, మీరిద్దరేనండి ఇంకెవరూ లేరని. అదేంటి సూర్య గారు అంటే మాకు చాలండి ఇంకంతకంటే ఏం కావాలన్నారు. సో ఆయన మీద అభిమానంతో నేను ఈరోజు రావడం జరిగింది, అంత బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా. సో అలాగే పెద్దనాన్న గారు కూడా సో ఆయనకి అసలు వచ్చే పరిస్థితి లేదు, ఈజ్ నాట్ ఫీలింగ్ వెల్, అయినా కూడా సో బ్లెస్ చేద్దామని, ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేద్దామని పెద్దనాన్న గారు కూడా ఈ రోజున ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అండ్ వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ ద హోల్ క్రూ ఆఫ్ గండా మూవీ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నా ఈజీ సినిమా మీద అభిమానంతో నేను మరలా వెళ్ళి కూర్చున్నాను. మీరు ఖచ్చితంగా రావాలి, ఎక్కడెక్కడి నుంచో ఊర్ల నుంచి వస్తున్నారు, సో మిమ్మల్ని చూడాలంటున్నారు అని చెప్పేసి. సో శ్రీశక్తి దత్తా గారు సో ఎంటైర్ ఈజీ సినిమా ఫ్యామిలీ మీద అభిమానంతో మరలా నా కోసం రావడం అనేది చాలా గ్రేట్గా భావిస్తున్నాను. 2 నిమిషాలు శివశక్తి దత్తా గారు మాట్లాడతారు. All the best, Surya, Varanasi Surya, for this zero budget picture. I wish it will become a grand hit, and it will become an ideal to so many aspirants in this film field who have not enough money to make a picture, but a lot of ambition. So it's going to be a leader, it is going to be a specimen, it's going to be a flag. All the best once again, Surya. Wish you all the best. రైట్, గండా వారణా సూర్య ఇది రాసి పెట్టుకోండి. సో 2వ సినిమా షూట్ కూడా అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. 3వ ప్రాజెక్ట్ గుండు బాస్ ఆల్రెడీ షూట్కి వెళ్ళబోతున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. రైట్, ట్రైలర్ లాంచ్ చేసేద్దామా? రైట్. Ganda movie trailer launch, please. Thank you.